16వ తారీఖు రోజు మరి మత మార్పిడి దాని విషయంలో యాంటీ రిలీజియస్ యాక్ట్ మీద మన ప్రవీణ్ పగడాల గారు ఒక కేసు వేశారండి. ఏం కేసు వేశారయ్యా అంటే, ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ చేసిందో ఆ చట్టము రాజ్యాంగానికి విరుద్ధమైనది. అది 16 అంటే రేపు హియరింగ్ వస్తుంది బెంచ్ మీదకి. సుమారు 2020లో వేసినటువంటిది రేపు వస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అండి, మరి ఓడిపోవద్దంటే గవర్నమెంట్ చాలా బలంగా ఉంటది కదా, కుట్రపూరితమైనటువంటిది. చాలా మంది విశ్లేషకులు, చాలా మంది గొప్ప వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఇట్స్ అ వెరీ కాన్స్పిరెన్సీ. యేసు ప్రభును సిలువ వేయడానికి ఎవరయ్యా అంటే రోమా సామ్రాజ్యం, ప్రభుత్వమే. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మరి ఆయన ఒక యాక్ట్ను, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఒక యాక్ట్ను పట్టుకొని వచ్చాడండి, అది సుప్రీంకోర్టులో వినబడడానికి. దాని యాక్ట్ నెంబర్ నేను చెప్తాను, దయచేసి ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ లో దాన్ని చెక్ చేసుకోండి. 28 అక్టోబర్ 2020 అశ్విన్ కుమార్ అదయ అండ్ అడ్వకేట్స్ వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే అండి, ఇది రైట్, ఇది మరి డైరీ నెంబర్ 3197 ఆఫ్ 22 మరి పిల్ వేయబడడం జరిగింది. దాని తర్వాత డబ్ల్యూపీ నెంబర్ C63 ఆఫ్ 2022 30/31/22 రోజు ఇది వెరిఫికేషన్ అవ్వడం జరిగింది. ఇది జస్టిస్ ఎవరి దగ్గర వచ్చిందయ్యా అంటే సంజయ్ కుమార్ హానరబుల్ జస్టిస్ విశ్వనాథ్ దగ్గర వచ్చింది 16/4/2025. అంటే రేపటి దినాన ఇది హియరింగ్ ఉంది. గవర్నమెంట్ కనుక ఓడిపోతే ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందో అనే ఉద్దేశంతో మరి ఈ కుట్రలో భాగంగానే ప్రవీణ్ పగడాలను చంపడం జరిగిందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మేము ఎవరినో నిందించడం కాదండి, వీఆర్ హ్యావింగ్ ఏ కాన్స్పిరెన్సీ ఆన్ ద గవర్నమెంట్. ఎందుకంటే నీవు ఎన్నో అనుమానాలు మాకున్నాయి, ఎన్నో సోషల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏ అబ్జర్వేషన్ కు నువ్వు చెప్పలేకపోయావు, ఏ అబ్జర్వేషన్ ఏమేమైతే జరిగిందో ఏ దానికి నువ్వు మరి వివరణ ఇవ్వలేకపోయావు. ఎన్నో అబ్జర్వేషన్స్ ఇచ్చామండి. హెడ్ మీద ఎందుకు ఇంజూరీ అయిందంటే చెప్పలేకపోయావు. మరి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చూపించిన విజువల్స్ ను గుర్తుపెట్టారంటే గుర్తుపెట్టలేకపోయావు. మరి దాని తర్వాత డ్రెస్ విషయంలో మేము అడిగినప్పుడు చెప్పలేకపోయాం. యాక్సిడెంట్ విషయంలో కీసరలో జరిగినప్పుడు ఎన్నో మరి టైం విషయమే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ విషయంలో కానివ్వండి, జరిగినటువంటి చెప్పలేకపోయావు. ఎందుకు ఇవన్నీ చేయలేకపోయావు? గవర్నమెంటే ఈ దీంట్లో అంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక క్రిమినల్ లాలో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బిహైండ్ ద రీజనబుల్ డౌట్. దాంట్లో ఎటువంటి మరి అంశంలో ఎటువంటి దాంట్లో కూడా ఏంటంటే నాకు ఇంత మాత్రం అనుమానం పడకూడదండి. ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక పోలీసు అంటే ఒక అడ్వకేట్ గా న్యాయవాదిగా చెప్తున్నాను, పోలీసు వాళ్ళు కనుక ఏదైనా క్లోజ్ చేయాలనుకుంటే ఇష్టం ఉన్నది రాసి క్లోజ్ చేస్తారండి. మరి దాన్ని హత్య కోణంలో ఎందుకు చూడకూడదు? మరి ఇంతమంది అబ్జర్వేషన్స్ చేస్తుండ్రే, మరి దాని విషయంలో నువ్వు ఎందుకు మరి ముందుకు వెళ్ళకూడదు? మరి మనం అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. కేవలం ఒక యాంటీ కరప్షన్ అంటే యాంటీ రిలీజియస్ యాక్ట్ మీద తాను కేసు వేశాడో దానిలో మరి ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీదనే ఈ కేసు వేయడం జరిగింది. దాని తరపున వాళ్ళు ఒక 4 అడ్వకేట్లను పెట్టుకున్నారు. ఆ స్వయంగా తాను వేసిన అఫిడవిట్ తానొక్కడే వాదించవలసి ఉంది అక్కడ రేపటి దినాన. కాబట్టి ఓడిపోతే గవర్నమెంట్ పవర్ పోతుంది, లేకపోతే తలదించుకునే పరిస్థితి వస్తుంది అనే కారణంతో కేవలం దృష్టిలో పట్టుకొని ప్రభుత్వం చేసిన హత్య ఇది ముమ్మాటికి. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఏదో మీరు నాకు చప్పట్లు కొట్టడం లేకపోతే నాకు దండలు చల్లడం కాదండి. మనం ఏం చేయాలా? ఇంతకు ముందు చెప్పాను, ఒక పామేరియన్ డాగ్ లాగా యూ షుడ్ బి లైక్ హ్యావింగ్ ఎ పవర్ ఇన్ యూ. నీ లోపల ఆ ఆరాటం పోరాటం ఉండాలా, ఊరికేనే వచ్చి పోవడు కాదండి. మీకు బైబిల్లో తెలుసో తెలియదు చాలా విషయాలు ఉన్నాయి. నేను బైబిల్ వాటికి వెళ్ళదలుచుకోలేదు, కానీ చెప్తున్నాను. బైబిల్లో నమ్మకస్తుడైన యేసేపు ఎదుగుతుంటే పోతిఫర్ భార్య జైలుకు పంపింది, కానీ దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో మీకా ఎప్పుడైతే ఏం చెప్పాడు, అహాబు విషయంలో ఒక ప్రవచనం చెప్పినప్పుడు అతన్ని జైలుకు పంపించడం జరిగింది. మరి మనం ఒకసారి చూడాలండి, మన సమస్య గొలియాదు లాగున్నా
మన పక్షాన ఉన్నవాడు, దావీదుతో ఉన్నవాడు. గోలియాదును చూసి భయపడవలసిన అవసరం లేదు. ఉందా? నా ముందు వచ్చి 100 గన్నులు పటపట పేల్చినా నేను నిజము కొరకు ధైర్యంగా నిలబడతా. 100 ఒక్కటికి తక్కువ పడకుండా 100 పేల్చినా నేను నిలబడేది ధైర్యము కొరకు, వాస్తవము కొరకేనండి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, మరి ఇది చెప్పుకునే సమయం కాదు, చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు. ఇంకొక లాస్ట్ విషయం నేను చెప్తానండి. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు మన ఇంటికి వస్తే ఎప్పుడు పడితే అప్పటికి రానికి వీలు లేదండి. దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. ఫోన్ చేసి బ్రదర్ నేను ఇక్కడ ఉన్నాను రండి అంటే రావాల్సిన అవసరం లేదు. నీకు రమ్మన్నప్పుడు మరి ప్రొసీజర్ ప్రకారం నీకు ఒక నోటీస్ పంపాలండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ ఇట్ షుడ్ బి ఫాలోడ్. ప్రొసీజర్ ప్రకారం నీకు ఒక నోటీస్ పంపాలా, ఆ నోటీస్ లో ఏ రోజు రావాలా, ఏ టైంకి రావాలా, ఎక్కడికి రావాలా అనేది దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయాలా. ఏం చేయాలండి? అది మెన్షన్ చేయకుండా వస్తుందంటే వాడు దొంగ అని అర్థం. గవర్నమెంట్ బట్టలు వేసుకున్న దొంగ. నువ్వు ప్రొసీజర్ ఫాలో అయితే నేను కూడా ప్రొసీజర్ ఫాలో అవుతా.